వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయ కార్యాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి పరిశీలించారు. గ్రంథాలయానికి కావలసిన కనీస వసతుల కొరకు ప్రభుత్వం 5 లక్షల నిధులను మంజూరు చేసింది. అట్టి పనులను ఆయన పరిశీలించారు. గ్రంథాలయానికి వచ్చిన జిల్లా చైర్మన్ను కాంగ్రెస్ నాయకులు శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా గ్రంథాలయానికి కావలసిన వస్తువులు సమకూర్చాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠకుల సౌకర్యార్థం అందుబాటులోకి వైఫై తీసుకొస్తామని, స్థానిక నాయకులు ఇచ్చిన సలహాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, మిట్టాపల్లి గంగారెడ్డి, మనోహర్ రెడ్డి, సుభాష్, సురేందర్ గౌడ్, బొక్కల బాలయ్య, పోతరాజు, రాకేష్, హమీద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్యా నాయక్, జాషువా, గ్రంథ పాఠకుడు బాలు కిషన్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. తనిఖీ చేయడంతో పాటు ఇటీవలనే ఈ గ్రంథాలయం మరమ్మతులు చేయడానికి నిధులు కూడా మంజూరు చేశారు. సుమారు 5 లక్షల వరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ బాత్రూమ్ కానీ, తర్వాత ఈ కలర్స్ కానీ, ఈ లైట్స్ కానీ, అంటే మొత్తం మరమ్మతులు ఎక్కడని ఇప్పుడు ఆ సైడ్లో కూడా అది మన సిమెంట్ లేకుండే సిమెంట్ కానీ పాత దాన్ని మొత్తం కొత్తగా తయారు చేసి మళ్ళా దాన్ని వాటర్ ఫెసిలిటీ, నీళ్ళ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. మరి అందులో భాగంగానే అన్నగారు ఇక్కడ దాకా వచ్చి చూడడం జరిగింది. అన్న, మాకు ఇంకొక విన్నపం ఏంటంటే, మాకు వచ్చినటువంటి పాఠకులు ఉదయం పూట బాగా మంది వస్తారు, ఈవినింగ్ కూడా వస్తారు, కానీ తక్కువ వస్తారు. పిల్లలకు వైఫై వచ్చేటట్టు ఇంకేదైనా కంప్యూటర్కు సంబంధించింది ఏదైనా ఉంటే ఈ శాఖ గ్రంథాలయానికి మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చైర్మన్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామానికి మన గ్రంథాలయ జిల్లా చైర్మన్ గారు అంతిరెడ్డి రాయ్ గారు ఇచ్చిన సందర్భంగా మా దరిపల్లి తరఫున, పాఠకుల తరఫున, మరియు మా తరఫున, మన పార్టీ తరఫున కూడా వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ సుస్వాగతం పలుకుతున్నాం. విషయం ఏంటంటే అన్న, ఇంతకుముందు చాలా కష్టాలు అనుకోకుండా మీరు వచ్చిన తర్వాత మేము అడగకుండానే 5 లక్షల ఫండ్స్ ఇచ్చారు. అనుకున్నంత ఫర్నిచర్ పంపించారు. బుక్స్ కూడా ఫుల్ ఉన్నాయి. ఏం లేదా కొద్ది ఐపాడ్ ఒకటి, కంప్యూటర్ ఒకటి, అదే రకంగా పైన కూడా బంద వస్తుంది. ఇది పునాది, గట్టి పునాది, దీనికి ఇబ్బంది లేదు. 10 లక్షలకి ఇది మీదించిన మంచి ఆలేసుకుంటామన్నా. ఒక ఆలు లేదు, ఆలకు సహకరించాలని కోరుకుంటూ మీరు ఎంతో పెద్ద ఎత్తున జిల్లా మొత్తంలో కూడా అన్ని గ్రంథాలయాలు పనిచేస్తున్నారు. దానికి చాలా ఆనందపడుతున్నాం అన్న. పార్టీ పేరు కానీ, అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మీకు కానీ మా తరఫున అందరితో శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి గారికి, మరి ఈ యొక్క అధికార ప్రతినిధి నర్సయ్య గారికి, మార్కెట్ డైరెక్టర్ నాయక్ గారికి, మరి మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి గారికి, ఈ కార్యక్రమం పాల్పంచుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, పాఠకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పాత మండలాలు ప్రతి మండలంలో శాఖ గ్రంథాలయం ఉన్నది. అదేవిధంగా కొత్త మండలాలు వేయగట్ల, ఇందాల్వాయి, ఈ విధంగా చాలా మండలాలు అయింది. వాటికి కూడా సిరికొండ కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారిని దానికి ఇప్పిస్తారు. దానికి కూడా ఆయన ఎంత తొందరగా ఇప్పిస్తే అంత తొందరగా బిల్డింగ్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇందర్వాయి కూడా చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. దానికి కూడా ఇస్తా, డబ్బులు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూన్సీలో మోపాల్ కూడా మండలైంది. అక్కడ కూడా మొన్ననే ఎమ్మెల్యే గారి పిఏ గారితో మాట్లాడినా, విలేజ్లో ఏదైతే హై స్కూల్ ఉందో దాంట్లో రూమ్ ఇస్తున్నారు. అది కూడా షార్ట్ పీరియడ్లో శాఖ గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం. బోరియంలో లేకుండే బోరియం కూడా స్టార్ట్ చేయడం, వైఫై కూడా ఇచ్చిన బోరియంలో కూడా. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూన్సీకి వస్తే సుద్దాపల్లిలో కూడా ఎమ్మెల్యే గారు చెప్తే సుద్దాపల్లి ఫర్నిచర్ ఇవ్వడము కనీసం 3 months బ్యాకే అవన్నీ వైఫైతో సహా స్టార్ట్ చేస్తాం. మొత్తం జిల్లాలో మీరు వచ్చినప్పుడు